అభి అభి జిత్తులు మారి నక్క కూడా నీలా వేషాలు వేయలేదు కదే. వేదా ఏమైంది? ఇప్పుడే నీ గురించి మంచిగా అనుకునే లోపే నీ అసలు బుద్ధేంటో బయటపడింది. నీకు మోసం చేయడం వెనత పెట్టిన విద్య. దానికి మా కుటుంబాన్ని ఎందుకు ఎంచుకున్నావు? మమ్మల్ని ఎందుకు హింసిస్తూ కాల్చుకు తింటున్నావు? వేదా ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? మీరాగండి. మీ కోడలు చేసే ప్రతి మోసంలోనూ మీ హస్తం కూడా ఉండే ఉంటుంది. నా తన ఆడే ప్రతి నాటకంలోనూ మిమ్మల్నే పావుగా వాడుకుంటోంది. అది మీకర్థం కాకపోయినా నాకు బాగానే తెలుస్తోంది. అమ్మా, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. ఈ అభి వంచకి, మన పాలిట తాటుకి, మన కుటుంబం చేసుకున్న పాపమో లేదా ఏనాటి శాపమో ఇది మన కుటుంబంపై పడిన పిడుగులాంటిది. దీన్నసలు ఇంట్లో కూడా రానిచ్చి తప్పు చేశావు రాహుల్. చాలా పెద్ద తప్పు చేశావు. వేదా వేదా అమ్మా ఏమైంది? ఏమైంది వేదా? అమ్మా అరే వేదా అత్తయ్య, అందరికీ తెలిసిపోయిందండి. ఏంటమ్మా ఈ రక్తం? ఏమైంది నీకు? అయ్యో అత్తయ్య, వద్దు వద్దు, దూరంగా ఉండు. ఇంత పంతం ఏంటి వేదా నీకు? అభి మీద ఎందుకంత ద్వేషం? ఏ మీకెందుకండి? మీ కోడలిపై అంత మమకారం ఎందుకు? అన్ని విషయాల్లోనూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీకు ప్రతిదీ తన ఆడిందే ఆట, పాడిందే పాట. ఇది చూడండి. ఇందులో ఏముంది వేదా? ఏముందా? అభి ఆడిన నాటకం ఉంది. అభి చేసిన మోసం కనిపిస్తోంది. అయ్యో అత్తయ్య, అది మావయ్య గారిని పెళ్లి రోజు ఫంక్షన్ కి ఒప్పించడం కోసం చెప్పిన మాట. అంతకంటే ఇంకేం లేదు. విన్నారా మావయ్య గారు? ఇప్పటికైనా అర్థమవుతుందా మీకు? మిమ్మల్ని కూడా ఎలా మోసం చేసిందో తన నోటి వెంటే ఇప్పుడే చెప్పింది. పెద్దనాన్న, మీరేమో తనని గుడ్డిగా వెనకేసుకొస్తారు. అభి ఏమో మిమ్మల్ని గుడ్డిగా మోసం చేస్తూనే ఉంటుంది. అమ్మా ఐరేంద్రి, తన ఉద్దేశం పెళ్లి రోజు చేయటమే. దానికోసం నేను ఒప్పుకోవడం కోసం తను అలా చేసింది. అంతే తప్ప అందులో మోసం గీసం ఏమీ లేదు. అవును, మీకు అభి చేసే మోసాలు మంచిగా కనిపిస్తున్నాయి, కానీ మాకు మాత్రం కంపరం పుట్టిస్తున్నాయి. చిరాకు పెట్టి అసహ్యం కలిగిస్తున్నాయి. ఏంటి అత్తయ్య, ఏయ్,